ధనవంతుడు, మొక్కచిన పుట్టుకున్నాడు, వెళ్ళిపోయిన అక్కడి నుంచి. తర్వాత యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకు డౌట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు నువ్వు ధనవంతుడైన ఆయనకే ఇంత పెద్ద మాట చెప్పేసినావు, అని డబ్బులన్నీ మీ దగ్గరికి ఇచ్చేసే వచ్చామన్నావు, మేమున్నాం కదా ఇప్పుడు, మా సంగతి ఏంటని అడుగుతున్నారు. చూద్దాం ఇప్పుడు అది 27 చూద్దాం. యేసు వారిని చూచి, ఆ మనుషులకు అసాధ్యమే కానీ దేవుని సాధ్యం కాదని, దేవునికి సమస్తమును సాధ్యమని అన్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, 28 నుంచి ఉంటుంది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి ఆయనతో చెప్పసాగిన. అంటే యేసుక్రీస్తు చెబుతున్నారు, పేతురు స్టార్ట్ చేసి చెప్తున్నాడు. అందుకు యేసు, ఇట్లా నేను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటి వారినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరింతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమను నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దొరికింది ఆన్సర్. ఇప్పుడు ధనవంతుడికి ఆన్సర్ దొరికేలోపు ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఒకటే మాట చెప్పగానే ధనవంతుడు చిన్న ముట్టుకొని ముఖం చిన్న వేసుకుని వెళ్ళిపోయాడు. అయితే